మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా వరంగల్ జిల్లాలో శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. 1000 స్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రం, అలాగే సిద్ధేశ్వర ఆలయం, పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో తెల్లవారుజాము నుండే ఆలయాలకు భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలతో శివుడికి అభిషేకాలు చేస్తున్నారు. మరోవైపు శివరాత్రి సందర్భంగా ఆలయాల్లో నిర్వాహకులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమవుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే అర్చకులు అభిషేక కార్యక్రమాలను, పూజలను కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హన్మకొండ నగరంలోని చారిత్రాత్మక రుద్రేశ్వర ఆలయంలోనూ చూడొచ్చు. ఇక్కడ భక్తులంతా కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్లో ఉండి భక్తులు భారీ సంఖ్యలో శైవ క్షేత్రాలకు చేరుకొని హరహర శివశంభో శంకర అంటూ పూజా కార్యక్రమాలు చేస్తారు. శివునికి పాలాభిషేకం చేస్తూ పూజా కార్యక్రమాలను కొనసాగిస్తారు. ఉదయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శైవ క్షేత్రాలు అన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు పూర్తిగా అన్ని ఏర్పాటు చేసి భక్తులు సజావుగా దర్శనం చేసుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. వేస్తాంబాల గుడి కావచ్చు, రామప్ప, కాళేశ్వరం, ముక్తేశ్వర స్వామి క్షేత్రం, సిద్ధేశ్వర ఆలయం, పాలకుర్తి సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజాము నుండే బారులు పెద్ద ఎత్తున బారులు తీరి భక్తజనం కనిపిస్తూ ఉంది. ప్రత్యేక క్యూలను అధికారులు ఏర్పాటు చేసి దర్శనం జరిగేటువంటి విధంగా చూస్తూ ఉన్నారు. భక్తులు ఉపవాస దీక్షలతో శివుడికి అభిషేకాలు చేస్తున్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో కూడా ఈ ఆలయాల్లో కావచ్చు, ప్రైవేట్ ఈవెంట్ల ద్వారా కూడా ఈ మహాశివరాత్రి వేడుకలను అధికారులు నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలన్నీ కూడా శివనామస్మరణతో మారుతమవుతున్నాయి. కుమరవెల్లి మల్లన్న కావచ్చు, కుమరవెల్లి మిగతా ఐనవోలు ఆలయానికి సంబంధించినటువంటి భక్తులు ప్రసిద్ధిగాంచినటువంటి రుద్రేశ్వర ఆలయంలో కూడా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. వేస్తాంబాల గుడి ఆలయంలో నాకు అందుబాటులో అర్చకులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదు. ఈరోజు ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? వేస్తాంబాల గుడి రుద్రేశ్వర ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాల విశిష్టత తెలుసుకునే ప్రయత్నం ఎట్లా ఉంటుంది సార్? ఈరోజు శివరాత్రి అంతా కూడా ఎటువంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? ఈరోజు విశిష్టత ఏంటంటే ఏం చెప్తారు? ముందుగా ప్రయాణం చూస్తున్నటువంటి ప్రజానికులు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. చారిత్రాత్మక వైస్తంభాల దేవాలయంలో నాటి కాకతీయులు నేటువంటి కూడా 5 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈసారి మహాశివరాత్రి ఆదివారము, అలాగే లింగోద్భవ సమయం ఏదైతే ఉన్నదో అది సోమవారం కలిసి రావడం అనేది మనకు చాలా అరుదు. 8 సంవత్సరాల తర్వాత కలిసి వచ్చింది. ఎందుకంటే ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. ఆరోగ్యకారుడు ఎవరయ్యా అంటే సూర్యుడు. ఐశ్వర్యం ఈశ్వరాది ఇచ్చేది. ఐశ్వర్యకారుడు అంటే ఈశ్వరుడు. ఎవరైతే దానిమ్మ రసము, చెరుకు రసంతో అభిషేకిస్తారో వారికి అప్పుల బాధ కానివ్వండి, దారిద్ర్య బాధ కానివ్వండి, ఆరోగ్య సమస్యలు నెరవేరుతుంది. దానికి అనుగుణంగానే మన దేవాలయంలో పొద్దున బ్రాహ్మీ ముహూర్తాలు 3 గంటలకు గణపతి పూజ, సుప్రభాత సేవ, తదనంతరం అఘోర పాశుపతం నిర్వహించి ఇప్పటివరకు సుమారు 35,000 మంది కూడా సామూహికంగా రుద్రాభిషేకాలు, 50,000 పైచికు సామూహికంగా దర్శనాలు కూడా నిర్వహించడం జరిగింది. దేవాదాయ ధర్మదర్శక ఆధ్వర్యంలో 3 లైన్లుగా ఏర్పాటు చేస్తారు. శీఘ్ర దర్శనం, ధర్మ దర్శనం, రుద్రాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఈ రుద్రాభిషేకాలు కూడా రాత్రి 12 గంటలు కొనసాగుతాయి. అయితే భక్తులకు దీంతో పాటు కూడా స్వామివారికి జరిగే కైంకర్యం. ఈరోజు శివరాత్రి అంటే ఏమిటి? లింగం ఉద్భవించినటువంటి రోజు. ఏదైతే మనం పూజిస్తున్నామో ఆ సమయాన్ని ఏంటంటే రాత్రి 12 గంటల లింగోద్భవ సమయం అని పిలుస్తారు. ఆ సమయాన 111 రుద్రాలతోని అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళ అనే వేదమంత్రంతో, రుద్రమంత్రంతో అభిషేకిస్తారు. సరే, అన్ని దేవాలయాల్లో అభిషేకిస్తే శివాలయానికి ఫలితం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సూర్యాలయంతో ఉన్నటువంటి శివాలయం ఇది కాబట్టి ఎక్కువగా ఫలితాన్ని ఇస్తుంది. దాంతోపాటు కూడా మనకు ఎక్కడా కూడా శివ కళ్యాణాలు చూస్తే మనకు ఆ మాస శివరాత్రి రోజు చేయడం అనేది, లేదా శివరాత్రి ఒక రోజు ముందు చేయడం అనేది, లేదా శివరాత్రి తర్వాత చేయడం అనేది కనిపిస్తుంది. కానీ శ్రీశైల క్షేత్రంలో మన దగ్గర మట్టుకే సాయంత్రం 11:06 గోధుమ లగ్నంలో రుద్రాభిషేకంతో పాటు స్వామివారి శివ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. అలాగే జాగరణ, లింగోద్భవ పూజ మేము చెప్పడం జరిగింది. జాగరణ చేసేటటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో పొద్దున తెల్లారగట్ల బ్రాహ్మీ ముహూర్తాన్ని లేచి దీపారాధన పెట్టుకొని 26 గంటల సేపు కూడా ఆ దీపం పోకుండా ఉంచుకొని 10,000 సార్లు ఓం నమఃశివాయ పంచాక్షరి జపం చేసి సాత్వికాహారం తీసుకుంటూ జాగరణ ఎవరైతే ఈరోజు ఉంటారో సంవత్సరం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి.
రుద్రేశ్వర సంబంధించినటువంటి ఆలయ అర్చకులు అయితే సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, సాయంత్రం కూడా లింగమోదక కార్యక్రమాలు నిర్వహించాం. మహాశివరాత్రి సందర్భంగా పూజా కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణతో మహాశివరాత్రి సందర్భంగా బారులు తీరి భక్తులంతా కూడా శివునికి పూజలు కార్యక్రమాలు కొనసాగించినటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాళేశ్వరం, రామప్ప, ఐనవోలు, కొమరవెల్లి ఆలయంలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతా ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.